హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో టెక్నాలజీ గ్యాడ్జెట్స్ రోజు రోజుకి ఎంత అభివృద్ధి చెందుతున్నాయంటే వాటి గురించి ఆలోచిస్తేనే దిమ్మ తిరిగిపోయేలా ఉన్నాయంటే నిజంగా వాటిని యూజ్ చేస్తే ఎలా ఉంటాయో కదా. మీరు బాధపడకండి, మీకోసం తీసుకువచ్చాను ప్రపంచంలోని ఇలాంటివే కొన్ని అద్భుతమైన స్మార్ట్ గ్యాడ్జెట్స్. ఎలాంటి గ్యాడ్జెట్ చూపించబోతున్నాను అంటే ఎలాంటి డ్రైవర్ లేకుండా మీ కారుని ఆటోమేటిక్ పార్క్ చేసేలా, సింగిల్ వీల్ తో బైక్ నడిపేలా ఇలాంటివి ఇంకా ఎన్నో అద్భుతమైన గ్యాడ్జెట్ చూపించబోతున్నాను. ఇక లేట్ ఎందుకు, వీడియోని మొదలు పెడదాం. అంతకన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఈఫాంగ్ అవుట్డోర్ వాలెట్ పార్కింగ్ ARKAGV. మీ అందరికీ తెలుసు కదా, 5 స్టార్ హోటల్ కి వెళ్ళగానే వాలెట్ పార్కింగ్ అని ఒక మనిషి వచ్చి మీకు ఎలాంటి శ్రమ లేదు, ఆ వ్యక్తి కారు తీసుకువెళ్లి పార్క్ చేసేస్తాడు ఫ్రెండ్స్. కానీ నెక్స్ట్ రాబోతున్న మిషన్స్ ఇక ఇలాంటి పార్కింగ్ సిస్టమ్ ని పూర్తిగా చేంజ్ చేయబోతున్నాయి. ఇక మీకు వాలెట్ పార్కింగ్ అని మనిషి అస్సలు అవసరం ఉండడు. వాలెట్ పార్కింగ్ మనిషి లేకుండా మనం వెళ్లకుండా కార్ ని ఎలా ఎవరు పార్క్ చేస్తారు అని అది ఈ ఇన్వెన్షన్ పూర్తి చేస్తుంది. ఇది నేరుగా మీ సైకిల్ కింద, ఇది ఒక ఎలక్ట్రికల్ బోర్డ్, ఇది నేరుగా మీ కార్ కిందికి వెళ్లి సెట్ అవుతుంది. ఇక నేరుగా అదంతకు అదే తీసుకువెళ్లి మీ కార్ ని పార్కింగ్ ఏరియాలలో పార్క్ చేస్తుంది. దీంతో మీరు చిన్న చిన్న కార్సే కాదు, పెద్ద పెద్ద కార్స్ చాలా స్మూత్ గా తీసుకువెళ్లి పార్కింగ్ లో పెట్టేస్తుంది. దీనితో మనకు ఒక విషయం అయితే క్లారిటీ వచ్చేసింది, ఫ్యూచర్ లో మిషన్సే మనుషులు చేసే అన్ని పనులు మిషన్సే చేసేస్తాయి. ఇంత అద్భుతమైన వీడియో కోసమైన ఒక లైక్ తప్పనిసరి. ఎలక్ట్రిక్ పీలర్ కార్ పార్కింగ్ గ్యాడ్జెట్ చూసిన తర్వాత దాని మీద అంత నమ్మకం లేనట్లు అయితే ఇది చూడండి. బద్ధకంగా ఉండే వాళ్ళ కోసం తయారు చేశారు. ఎలాంటి గ్యాడ్జెట్ అంటే ఫ్రూట్ వెజిటేబుల్ చెక్కు తీసేది అంటే ఎలక్ట్రిక్ పీలర్. ఇక మీరు ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ చెక్కు తీయాలి అనుకున్నట్టయితే ఇందులో పెట్టి ఆటోమేటిక్ గా రోబోటిక్ వేలో 4 సైడ్స్ నుంచి స్మూత్ గా క్లీన్ చేస్తుంది, ఈజీగా చెక్కు తీస్తుంది. దీనికి ఇక దీంట్లో చిన్న పొట్టు కూడా ఉండదు. నేను అనుకుంటున్నాను ఇది మనలాంటి వాళ్ళ కోసం తయారు చేయలేదు, సోమరి పోతుల కోసం అయితే తయారు చేశారు అని. ఇది 3000 అయితే అది చాలా కాస్ట్లీ కాదు. దీనికి ఇంకో డూప్లికేట్ మోడల్ తక్కువ ప్రైజ్ లో వస్తుంది. రెండింటి లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఇన్మోషన్ V14 అడ్వెంచర్స్. ఒకవేళ మీరు అడ్వెంచర్ కి వెళ్ళాలనుకున్నట్టయితే అది మీ కార్ లో కాకుండా, బైక్ లో కాకుండా, సైకిల్ లో కూడా కాకుండా వీటన్నిటికన్నా ఏదైనా డిఫరెంట్ వెహికల్ లో వెళ్ళాలి అనుకున్నట్టయితే ఇదే ఇన్స్పిరేషన్ V14 అడ్వెంచర్. ఇది ఒక ఎలక్ట్రికల్ యూనిసైకిల్ అంటే ఖచ్చితంగా ఇందులో సింగిల్ వీలే ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్ అవ్వడం కారణంగా మీరు టెన్షన్ పడవలసిన అవసరం కూడా లేదు. ఇందులో మళ్ళా పెట్రోల్ పోయించాలి, డీజిల్ వేయించాలని అవసరం కూడా లేదు. ఇది ప్లేన్ రోడ్ మీద జూజుబి చిన్న పిల్లలాగా తుర్రున వెళ్ళిపోతుంది. ఇక దీన్ని కొండలు, గుట్టలు, మిట్టలు ఇలాంటి ప్లేస్ కైనా చాలా ఈజీగా ఎక్కవచ్చు దీంతో, అండ్ వెళ్ళవచ్చు కూడా. అంటే ఇది ఆన్ రోడ్ తో పాటు ఆఫ్ రోడ్ లో కూడా చాలా స్మూత్ గా సునాయాసంగా నడపడానికి తయారు చేశారు. ఇక దీంతో మీరు లాంగ్ డిస్టెన్స్ లో ట్రావెల్ కూడా చేయవచ్చు, ఎలాంటి టెన్షన్ లేకుండా. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేసి ఇక బయలుదేరాల్సింది అంతే ఫ్రెండ్స్. మీరు చెప్పండి, ఒకవేళ మీకు పల్సర్, అపాచీ లాంటి పెద్ద మంచి స్పోర్ట్స్ బైక్, ఇంకో సైడ్ ఈ ఆసమ్ ఎలక్ట్రికల్ యూనిసైకిల్ పెట్టినట్టయితే ఈ రెండిట్లో మీరు ఏది చూస్ చేసుకుంటారు నాకు కమెంట్ చేసి చెప్పండి. సారీ థ్యాంక్స్ కార్ సైన్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కోపాలు మీద పెట్టుకొని ట్రావెల్ చేస్తూ ఉంటారు. అలాగే రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు చిన్నగా ఏమైనా కారు గుద్దుకున్నా ఎలాగైనా పెద్ద గొడవలు చేసి మూతి పనులు లేదా తలకాయలు పగలగొట్టాలని చూస్తారు. ఇక రోడ్ల మీద ఇలాంటి ఇబ్బందులను రోడ్ల మీద దూరం చేయడానికి మీ కారుకు వెనకాల ఈ సైన్ ని అతికించండి. ఇందులో ఏముంటుంది అనుకోకండి, ఇందులో సారీ అండ్ థ్యాంక్స్ రాసి ఉంటుంది. ఒకవేళ అనుకోండి మీరు సడన్ బ్రేక్ వేసినప్పుడు వెనకాల కార్ స్పీడ్ గా వచ్చి బ్రేక్ వేసి అతను కోప్పడే లోపలనే మీరు సారీ ఉన్న బటన్ ని ప్రెస్ చేయండి. వెనకాల ఈ సారీ గ్లో అవుతూ ఉంటుంది. వెనకాల ఉన్న డ్రైవర్ కి కోపం రాకముందునే జర కూల్ అయిపోతాడు. ఇంకో తప్పు గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ కార్ ఎవరైనా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ కార్ కి సైడ్ ఇచ్చి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నా అలాంటి వాళ్ళకు కళ్ళు మండేలా థ్యాంక్స్ చెప్పండి అంతే. ఇది మీరు బేసిక్ గా ఈ కార్ గ్యాడ్జెట్ రోడ్డు మీద ఉండే చాలా ప్రాబ్లమ్స్ ని దూరం చేయవచ్చు. క్రాక్సీ పాట్. చలికాలంలో బాడీని హీట్ అండ్ వెచ్చగా ఉంచుకోవడానికి ఈ గ్యాడ్జెట్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది బేసిక్ గా ఒక హీటర్, కానీ చిన్న సైజులో ఫుల్ గా పోర్టబుల్, ఎక్కడికైనా తీసుకొని క్యారీ చేయవచ్చు. దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే మీరు ఎక్కడ కూర్చుంటారు అక్కడ ప్లగ్ లో దీన్ని ప్లగ్ ఇన్ చేసేయండి అంతే. ఇక ఇన్స్టెంట్ గా మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం చాలా త్వరగా వెచ్చగా అవుతుంది. ఇందులో హీటే కాదు, ఇంకా ఎన్నో ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇందులో టెంపరేచర్ కంట్రోల్ చేయవచ్చు అండ్ ఇందులో వైర్లెస్ రిమోట్ కూడా వస్తుంది. అన్నిటికన్నా మంచి విషయం ఏంటి అంటే ఇది కరెంట్ బిల్ ని కూడా సేవ్ చేస్తుంది. దీని ద్వారా మీరు, దీని పేరులోనే ఉంది కదా క్రూజీ, ఇది మిమ్మల్ని కూడా మీ ఇంట్లో క్రూజీగా ఉంచుతుంది. లూమిటెల్ F20. ఒకవేళ మీ ఫోన్ మీద మీ పేరు కానీ మీ పిక్ ఉన్నట్లయితే
చూడడానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కానీ మనం ఫోన్ మీద పేర్లు ఫోటోస్ ప్రింట్ చేసే మిషన్లు చూసాం, కానీ ఎలాంటి వస్తువు మీదనైనా ఫోటోని కానీ పేరు కానీ ప్రింట్ చేస్తే ఎలా ఉంటుంది మీరు నమ్మలేకపోవచ్చు. నిజంగానే మీరు ఎలాంటి వస్తువు మీదనైనా ఏది కావాలంటే అది ప్రింట్ చేయవచ్చు. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, అదే ఇది ఇండస్ట్రియల్ F20 ఫైబర్ లేజర్ 220 ఫైబర్ లేజర్ 20 వాట్స్ ఇది. ఈ డివైస్ ఎలాంటి వస్తువు మీదనైనా అది మెటల్ అయినా వుడ్ అయినా ఎలాంటిది అయినా కూడా వాటి మీద లేజర్ ఇన్గ్రేవింగ్ చేస్తుంది. ఇక మీరు ఎలాంటి వస్తువు మీదనైనా ఇన్గ్రేవింగ్ చెయ్యాలి అనుకుంటున్నారో ఆ వస్తువుని దీని కింద పెట్టండి. ఆ తర్వాత ఈ గ్యాజెట్ ని మీ స్మార్ట్ ఫోన్ కి కనెక్ట్ చేసి ఏదైతే ఇన్గ్రేవింగ్ చెయ్యాలనుకున్నారో వాటిని ఈ యాప్ ద్వారా ఇమేజ్ ని ముందే జనరేట్ చేస్తుంది. అందులో నుంచి ఒక్కొక్కటి చూస్ చేసుకొని ఏది బెస్ట్ ఉంటుందో అది చూసి ఇన్గ్రేవింగ్ చేసేయండి, అంతే. మీకు తెలుసా, ఈ గ్యాజెట్ ద్వారా చిన్న చిన్న వస్తువులను కూడా ఎంతో ప్రత్యేకంగా అట్రాక్టివ్ గా చేసేయచ్చు. ఒకవేళ మీరు ఎవరికైనా కాఫీ మగ్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నట్టయితే నార్మల్ మగ్గుతో అంత స్పెషాలిటీ అంత అట్రాక్షన్ ఉండదు. కానీ మీరు మీరు ఆ బర్త్డే వ్యక్తి పేరు కానీ ఫోటో మంచి పిక్చర్ కానీ దీని మీద ఇన్గ్రేవింగ్ చేసి అతనికి ఇచ్చినట్టయితే చూడడానికి ఈ మగ్గు చాలా అట్రాక్టివ్ గా అతనికి ఎంతమంది ఎన్ని కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చినా ఇది చాలా వాల్యుబుల్ అవుతుంది, చాలా స్పెషల్ కూడా. బాక్స్ ఎల్ఈడి. మీరు ఇప్పటి వరకు అయితే టీవీలో యాడ్స్ చూసి ఉంటారు లేదా ఫోన్లలో యాడ్స్ చూసి ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా నడుస్తూ ఉన్న పెద్ద పెద్ద ట్రక్కుల మీద యాడ్స్ డిస్ప్లే అవ్వడం చూశారా? మీరు చూడండి, ఎల్ఈడి అవారా లైటింగ్ ట్రక్. ఈ ట్రక్ మీ కార్ కి 4 వైపులా పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ అయితే అటాచ్ చేయి ఉంటాయి. ఒకటే సింక్ లో వీడియోని ప్లే చేస్తుంది. అంటే మొత్తం ట్రక్ లో ఒకటే వస్తువుకు సంబంధించిన యాడ్ ప్లే అవుతూ ఉంటుంది. ఇక డిఫరెంట్ సీన్స్ లలో డిఫరెంట్ ప్లేస్లలో ప్లే అవుతుంది. కానీ ప్లే అయ్యే పాయింట్ మాత్రం ఒకటే, ఈ అడ్వర్టైజ్ కి. కానీ మెయిన్ పాయింట్ ఏంటిది అంటే మనం చేసే అడ్వర్టైజ్ ఎంత క్రియేటివిటీగా ఉండాలి అంటే ఆకర్షించేలా ఉన్నప్పుడు చాలా ఎక్కువ మంది దీన్ని కొనడానికి ప్రిఫర్ చేస్తారు. ఈ ట్రక్ నిజంగానే ఆకర్షించేలా ఉంటుంది. ఈ ట్రక్ ఎక్కడ నుంచి అయితే వెళ్తుందో అక్కడ జనాలు దీన్నే చూస్తూ ఉండిపోతారు. ఒకవేళ ట్రక్ కదిలినా కూడా పరిగెత్తుతూ దాని వెంట వస్తూ ఉంటారు. దీనిలో పెద్ద స్క్రీన్లలో ఎల్ఈడి ప్లే అవుతూ ఉంటుంది. నాకు చూడ్డానికి ఈ యాడ్ చాలా క్రియేటివిటీగా అనిపించింది. మొత్తానికైతే నెక్స్ట్ లెవెల్. రోమాక్స్ ఈ వ్యాగన్. ఇలా మీకు సంబంధించిన వస్తువులను కిలలో పెట్టుకుని లాగుతూ ఉన్నప్పుడు మంచిగా అనిపిస్తుందా, లేదా ఈ వేగాన్ ఎన్నో వస్తువులను తీసుకొని మీ వెంట ఫాలో అవుతూ వస్తున్నప్పుడు మంచిగా అనిపిస్తుందా? నమ్మలేరు, కానీ ఇది నిజం. సెకండ్ ఆప్షన్ చాలా బెటర్ గా ఉంటుంది కదా, ఎందుకంటే మనం ఆ వెహికల్ టచ్ చేయవలసిన అవసరం కూడా లేదు, అది మనని ఫాలో అవుతూ వస్తుంది. అంటే ఫ్రెండ్స్, ఇది ఒక ఎలక్ట్రికల్ వ్యాగన్. ఇందులో మీకు సంబంధించిన ఎన్నో ముఖ్యమైన వస్తువులను పెట్టగానే అది మీ వెంట వస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు మీ ఇంటి పక్కన పార్క్ కి పిక్నిక్ కి వెళ్ళాలి అనుకున్నట్లయితే తీసుకువెళ్ళడానికి చాలా వస్తువులు ఉంటాయి కదా, అవి ఒక్కటి మోసుకు వెళ్ళి పెట్టాలంటే 10-20 రౌండ్లు వేయాల్సి ఉంటుంది. కానీ ఈ వేగాన్తో మీరు ఇవన్నిటిని ఒకేసారి తీసుకురావచ్చు. ఇది మీ వస్తువులని కన్వీనియంట్ గా, ఇది డైలీ లైఫ్ లో చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. దీని స్పీడ్ పాయింట్ 1 నుండి 3 మీటర్/సెకండ్ వెళ్తుంది. ఇది ఎలాంటి ప్లేస్లలో చాలా ఈజీగా వెళ్తుంది కూడా. వాన్వో రోబోటిక్ స్పిన్నర్. ఇప్పుడు చూసేద్దాం ఈ కూల్ రోబోటిక్ స్పిన్నర్. ఇది నిజంగానే రోబోటిక్ స్పిన్నర్ అనుకోకండి, కానీ నిజంగానే దీని లుక్స్ కొద్దిగా చూడడానికి రోబోటిక్ లాగా ఉంటాయి. అందుకే దీన్ని రోబోటిక్ స్పిన్నర్ అన్నారు. దీన్ని నార్మల్ గానే మీ చేతుల్లో ఎక్స్పాండ్ చేయవచ్చు. దీని స్పెషాలిటీ ఏంటంటే దీన్ని కావాలంటే మీరు ఈ విధంగా ఎక్స్పాండ్ చేసి వాడుకోవచ్చు, ఈ విధంగా నార్మల్ గా కూడా యూజ్ చేయవచ్చు. దీని స్పెల్లింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది, కూల్ గా అనిపిస్తుంది. ఇంకొక విషయం చెప్పాలి, జీరో నాయిస్ అంటే అల్టిమేట్ గా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక దీని సాటిస్ఫాక్షన్ గురించి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంత సైలెంట్ అంటే నేను అనుకుంటున్నాను, మనం నార్మల్ ప్లాస్టిక్ ఫిజిట్ స్పిన్నర్ యూజ్ చేయడం కన్నా ఇలాంటి మెటల్ ఫిజిట్ స్పిన్నర్ యూజ్ చేయడం ద కూల్ అండ్ బెస్ట్.